ఎన్ని విషయాలు ప్రస్తావించినా కూడా మీ సినిమా పాటలకున్న ప్రత్యేక స్థానం అవి అలా కొనసాగుతోంది. ఇప్పటికి కూడా ఆ పాటల్ని వేదికల మీద చాలా మంది పాడుకుంటున్నారు. అంటే జనానికి బాగా అర్థమయ్యే సరళమైన భాషతో పాటు మీరు రాసిన మరొక విపరీత కోణం పూర్తి సంస్కృత భాషలో రాసిన జై భవ విజయీ భవ కావచ్చు, సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే, అంత అద్భుతంగా రాశారు సార్. మీకు ఇవన్నీ ఇంత వర్ణన డైరెక్టర్ చెప్పి మీరు అందుకునేవారా, లేక కొంతవారు మీకు మీ ఊహకు వదిలేసేవారా? జయీభవ విజయీభవ ముందే దుర్యోధనుడు అంతఃపురం నుంచి ఆస్థానంలోకి రావడం, ఇలా నడిచొస్తుంటాడు. నడిచొస్తుంటే ఒక్క మాట అన్నాడు, రెడ్డి గారు మనకు స్వాగతం కురు సార్వభౌమ స్వాగతంలో మీరు సంస్కృత సమాసాలు వేశారు, కథన రంగ బాహు దండ ధృత గదా ప్రకటపటు శౌర్యాభరణ అని, ఇందులో మొత్తం అలాంటివే వేయండి అన్నాడు. అంటే ఆయన దృష్టి మొత్తం తెలుగు మాట లేకుండా జయీ భవ విజయీ భవ పాడారు మందిమగధుడు. ఇక పంక్తులు ప్రారంభమవుతాయి, దీనికి పల్లవి అని చరణాలని లేవు, ఒక దండకంలాగా సాగింది. మాన్యధృత రాష్ట్ర తిమిర నయన తేజ ఫల ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫల. అంటే ధృతరాష్ట్రుడి అంటే గుడ్డివాడి కొడుకు అని. మాన్య ధృతరాష్ట్ర ఎలా చెప్పాలి, అంధ శబ్దం పెట్టలేదు. ధృతరాష్ట్రుని చీకటి కళ్ళకు తేజఫలం లాంటివాడా, వెలుగు లాంటివాడా, గాంధారి గర్భంలో జన్మించిన వాడా. కవులు కళాకారులు బాగా భావోద్వేగాలకు లోనవుతారంటారు, మీరు మాత్రం చాలా స్థితప్రజ్ఞులుగా కనిపిస్తూ ఉంటారు. మీలో ఏ అంశం, ఏ పార్శ్వం ఎక్కువ మిమ్మల్ని నడిపించింది అనుకుంటున్నారు సార్? అంటే భావోద్వేగాలకి లోనవ్వడం, మరోవైపు స్థితప్రజ్ఞత రచనలో మీ జీవితంలో కూడా, అంటే వ్యక్తిత్వం ఎక్కడైనా ఒకటే వస్తుంది కాబట్టి మీరు జీవితంలో నాకు సంయమనం ఉంది, సముచితమైన ఉద్రేకం కూడా ఉంది. ఏదైనా చెప్పవలసినప్పుడు ఒక ధర్మ నియతి పాటించాలన్నప్పుడు చాలా గట్టిగానే చెబుతాను. అవసరమైనప్పుడు సమన్వయ దృష్టిని పాటిస్తాను. కాబట్టి ఆ దృష్టితో మొత్తం సంస్కృతంలో రాశాను. సంస్కృతంలో రాస్తుంటే నాకు హాయిగా తేలిపోయినట్టుగా ఉంటుంది. సరిగ్గా మళ్ళీ మీరు అన్నారు కాబట్టి స్వాతి కిరణం బాగుంది. చిత్రం ఏమిటంటే మహాదేవన్ దానికి సంగీతం, కానీ ఆ పాట రాసేటప్పుడు మహాదేవన్ అస్వస్థంగా ఉన్నాడు. సహదర్శకుడు అని చెప్పాలి, ఆయన అసోసియేట్ పుహళే ఉంది, అతనికి కూడా శాస్త్రీయ సంగీత జ్ఞానం బాగా ఉంది, అతను చేశాడు ఇది. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి శిరసా నమామి. సంగీతం సాహిత్యం ఈ రెంటి చేత అలంకరింపబడినదానా. స్వరరాగాలేమో సంగీతానికి సంబంధించినవి, శబ్దాలేమో సాహిత్యానికి సంబంధించినవి. ఈ రెంటి చేత సమభూషితే, సమానంగా భూషింపబడినదానా. హే భారతి మనసా స్మరామి శ్రీభారతి శిరసా నమామి అన్నాను. కాబట్టి ఇదంతా సంస్కృతంలోనే ఉంది.